ఈరోజు కథ నా నువ్వు ఈ నేను రచించిన వారు వనజ గారు. నెక్స్ట్ ముహూర్తం కోసం లతని రెడీ చేస్తున్నారు అందరూ. నేను మాత్రం విరాట్ ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉన్నాను. అంటే నేను లతతో మాట్లాడతాను అని చెప్పడంతో విరాట్ కూడా సుదీప్ని కలిసి వస్తాను అని చెప్పాడు. అందుకే ఇప్పుడు మా విరాట్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను నేను. కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, విరాట్ చాలాసేపు అయింది కదా, మనం వచ్చి ఏమైనా తాగుతావా, జ్యూస్ తీసుకురానా అని చెబితే చుట్టూ చూస్తూ ఏమొద్దు అని చెప్పాడు. నాకు తెలుసు ఎందుకు ఏం వద్దు అన్నాడు. మా విరాట్ గారికి మరీ ఎక్కువ కాదు, కానీ కొంచెం ఓసిడి జబ్బైతే ఉంది. దీనికి కారణం ఖచ్చితంగా అదే అని అనుకుంటూ ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ కారు వైపు పరిగెత్తాను. అందులో ఉన్న జ్యూస్ తీసుకొచ్చి విరాట్ కేస్తూ, తీసుకో, ఇంటి దగ్గర నుండి తెచ్చింది అని చెప్పి అతనికి ఇస్తే నా వంక ఆశ్చర్యంగా చూశాడు. నిజానికి మా ఇద్దరికి అంతగా మాటలు లేవు కదా, ఊరికి నా పనులు ఏవైనా ఉంటే తను చూసుకుంటున్నాడు, తన పనులు నేను చేస్తున్నాను, అంతే కదా. చూద్దాం ఇంకా ఎన్ని రోజులలా ఉంటాడో అనుకుంటూ ఉన్నాను నేను. కాసేపటికి సుదీప్, లత మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇద్దరిని చూస్తూ ఉన్నాను నేను. నా కళ్ళల్లో అలా చక్రాలు తిరుగుతూ ఉండేలోపే సుదీప్ మా లత మెల్ల 3 ముళ్ళు వేసేశాడు. ఎలాగో నా పెళ్లి జరగక మానదు కాబట్టి నేను కూడా ఇవన్నీ నేర్చుకోవాలా అనుకుని అక్షంతలు వేసేశారు. ఇక వెనక్కి వెళ్దామనుకునే లోపు ఏం గిఫ్ట్ తీసుకురాలేదా అని అడిగాడు విరాట్. ఆ గిఫ్ట్ ఇవ్వాలి కదా, మర్చిపోయాను విరాట్, అసలు గుర్తుకే లేదు. ఇప్పుడు ఎలా అంటూ నేను కంగారు పడిపోతుంటే కదా అని చెప్పి నన్ను కూడా స్టేజ్ మీదకి తీసుకువెళ్ళాడు. యాక్చువల్లీ సుదీప్ బాస్ అని తెలుసు, విరాట్కి స్పెషల్ ఆతిథ్యం ఇవ్వబోయారు. కానీ మా ఆయన చాలా గొప్పవారు కదా, అలాంటివన్నీ తిరస్కరించారన్నమాట. స్టేజ్ మీదకి వెళ్ళి నా చేయి కూడా తన చేతి మీద వేసుకుని ఏదో 2 పేపర్లున్నాయి ఇచ్చాడు. అవి ఏంటివో మనకు కూడా తెలీదు అన్నమాట. ఒకే ఫోటోకి స్టిల్ ఇచ్చాను, అంతే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుదీప్ అని చెప్పి లత వంక చూశాడు. అది నాకంటే భయంకరంగా విరాట్ని చూసి భయపడిపోయి తలదించుకుని ఉంది. నేను మాత్రం హ్యాపీగా ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పేశాను. సార్, నేను ఒక 1 వీక్లో మళ్ళీ జాయిన్ అవుతాను ఆఫీస్లో అని సుదీప్ చెప్తుంటే సీరియస్గా సుదీప్ని చూశాడు. దానికి అర్థం నాకు తెలిసిపోయిందిగా. ఇప్పుడు ఈ టైంలో ఆ మాట అవసరమా అంటూ చెప్పి టికెట్స్ సుదీప్కి ఇచ్చేసి ఫోటో ఏం వద్దు అన్నట్టు చెయ్యి ఊపేశాడు. ఏంటబ్బా అన్నట్టు నేను తొంగి చూస్తుంటే నా అంత నోటి దూల కాకపోయినా లత కొంచెం దూల ఉంది కాబట్టి విరాట్నే ఆన్సర్, యువర్ ప్రైవేట్ స్పేస్ అని చెప్పి కిందకి దిగిపోతుంటే సార్ ప్లీజ్ ఒక్క ఫోటో అని అడిగాడు. ఓకే అని పాపం పెళ్లి కొడుకు అప్సెట్ చేయకూడదనుకున్నాడు. ఎందుకంటే నేను కూడా తొందరలో కాబోయే పెళ్లి కొడుకు కదా, అందుకే సింపుల్గా ఒక స్టెల్ ఇచ్చేశాడు. దాంతో అటువైపు విరాట్, ఇటువైపున అంత సీన్ లేదమ్మా. లత, సుదీప్ ఒకవైపు, నేను మా అయ్యగారు ఒకవైపు నిలబడి ఒక స్టిల్ ఇచ్చేసి కిందికి దిగి వచ్చేసాం. సుదీప్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేసి నేను విరాటిక ఇంటికి బయలుదేరిపోయాం. దారిలో ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో కారు ఆపాడు విరాట్. వెనక్కి తలవాల్చుకొని ఉన్న నేను, ఏమైంది అప్పుడే వచ్చేసామా ఇంటికి అని చూస్తూ ఉంటే విరాట్ స్టీరింగ్ కూడా వదిలేసి కంప్లీట్గా నా వైపు తిరిగాడు. ఒక్క సెకండ్ భయపడి మళ్ళీ కామ్ అయిపోతూ, ఏంటి విరాట్ ఇక్కడ ఆపావు అని చుట్టూ చూస్తూ అడిగాను. అయినా విరాట్ నుండి ఆన్సర్ లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం కార్ స్టార్ట్ చేయండి, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి అని నేను చెబుతూ ఉంటే, ఇంటికెందుకో, నీకు పెళ్లి ఇష్టం లేదు కదా, ఇక్కడనే వదిలిపెట్టేస్తాను, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు విరాట్. వాట్, ఏంటి విరాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నేను అడుగుతుంటే, నిజంగానే వసు, ఇన్ని రోజులు నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందో అనుకునేవాణ్ణి, కానీ బట్ ఇట్స్ ఓకేలే, వదిలే, నీకు చదువైపోయాకని చేసుకుందాం అని విరాట్ అంటూ ఉంటే, ఎప్పుడూ మెచ్యూర్డ్గా ఆలోచించే విరాట్ ఇప్పుడు ఎందుకు ఇలా కొత్త యాంగిల్లా కనిపిస్తున్నాడు అనుకుంటూ, అలా ఏం లేదు విరాట్, ఎందుకో తెలీదు, కొంచెం భయంగా ఉంది అని చెప్పి మళ్ళీ ఏడు పెట్టుకుంటూ, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు 3 రోజుల నుండి, ఎందుకు అని అడిగాను. మరి నువ్వు ఇలా కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉంటే నేనేం మాట్లాడాలి వసు నీతో, ఇందాక చూసావు కదా,
మీ లతని ఇంత హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటుందో మరి నీది కూడా అదే ఏజ్ కదా, నువ్వెందుకు ఇంత మోడీగా డిస్టర్బ్గా ఉన్నావు అని విరాట్ అడిగితే, ఏమో దానికోసం నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ వన్ థింగ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాదు కాదు చాలా ప్రేమ. కాదు కాదు చాలా ప్రాణం అని చెప్పాను కదా అంటూ విరాట్ చేయి తీసుకొని నా గుండె మీద పెట్టుకొని, ఇది కొట్టుకునే వరకు నీ పక్కనే అంటూ విరాట్ చేతిని చుట్టుకొని భుజం మీద తల వాల్చాను. యాక్చువల్లీ ఎదురుగా ఉన్న అద్దంలో విరాట్ పెదవులు సాగినట్టు అనిపించడంతో నవ్వింది చాలే, ఇంటికి పద అని చెప్పాను. మళ్ళీ పెదవులు ఒకవైపుకు సాగదీసి కార్ స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్లే వరకు ఆ పొజిషన్ ఏం చేంజ్ చేయలేదు. విరాట్, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అడిగాను. అప్పటి నుండి అందరూ నన్ను అడుగుతున్నారు కదా, ఒకసారి విరాట్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాము అని. దాంతో విరాట్ నాకు తనకి విమల అత్తయ్యకి మధ్య జరిగింది చెప్పాడు. నేను కూడా వెంటనే ఏం చేసుకోవాలి అనుకోలేదు పండు. 2 years నీ చదివైపోయిన తర్వాతనే నేను ఇంకొంచెం సక్సెస్ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడే జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి అని అంత దేవుడి నిర్ణయం కదా, సో మనం నిర్ణయాన్ని అవే చేయక తప్పదు అని చెప్పి కార్ ఆపేసి ఇంట్లోకి వెళ్తూ, ఒకసారి కాలేజ్ దగ్గరికి ఏమైనా వెళ్తావా? ఫ్రెండ్స్ని ఇన్వైట్ అంటే ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చాక చెప్తావు అని చెప్పడంతో, ఇప్పుడు మనకి కాలేజీలో అంత పొడి చేసే పనులేమీ లేవు. నాన్న కూడా లీవ్స్ తీసుకోమని చెప్పేశాడు. ఇంకెందుకు నేను కాలేజ్కి వెళ్ళడం? నా బెస్ట్ ఫ్రెండ్ లత ఒక్కటే, అది ఆ రోజు వరకు ఇక్కడే ఉంటే అప్పుడు చూద్దాంలే, అప్పుడు దానికి మాత్రం ఇస్తాను. ఇంకెవరు ఫ్రెండ్స్కి నేను ఇవ్వాలి అనుకోలేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. మేమిద్దరం లోపలికి వెళ్ళిపోయేసరికి మాకు ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది. అదేంటంటే ఇంకొక వారం రోజుల్లో మా పెళ్ళి అని. విరాట్ వసు పెళ్లి బాగా జరిగిందా అని మా విమల అత్తయ్య అడుగుతుంటే, ఆ అత్తయ్య అని తల ఊపేసి కొంచెం కంఫర్ట్గానే సోఫాలో కూర్చున్న నాకు అందరూ మాట్లాడుకుంటున్న విషయంలో కొంచెం కొంచెం అర్థమైంది. ఇలా సిద్ధాంతి గారు మీ పెళ్లికి ఇంకొక వారం తర్వాత ముహూర్తం బాగుంది అన్నారు. ఏం చేయమంటావు విరాట్ అని విమల అత్తయ్య విరాట్ని అడిగితే, ఏమో మమ్మీ మీ ఇష్టమని చెప్పాడు. మా అందరికైతే ఆ ముహూర్తం ఓకేనే అనిపించింది అని చెప్పి పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే నాకు మాత్రం మైండ్ బ్లాంక్ అయింది. ఎవరు ఎన్ని విధాలుగా నాకు నచ్చ చెప్పాలని ట్రై చేస్తున్నా కూడా ఎందుకో నా మనసులోనే లేదు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఒక 2 hours తర్వాత మా మమ్మీ వచ్చి, పండు మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పింది. ఎందుకో ఏమి అని కూడా అడగకుండా సరే మా అని చెప్పి వాళ్ళ రూమ్లో నుండి విరాట్ రూమ్కి వెళ్ళాను. ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనపడ్డాడు. విరాట్ అతని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, ఐ లవ్ యూ విరాట్, ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ ఫర్ ఎవర్ అని చెప్పి చెంప మీద ముద్దు పెడుతూ ఇంటికి వెళ్తున్నాను. జాగ్రత్త నువ్వు అని చెప్పి నిజానికి 10 days అయినా కూడా విరాట్ చాలా వరకు రికవర్ అయిపోయాడు. సరే జాగ్రత్త అని చెప్పి ఇటు రా అంటూ దగ్గరికి పిలిచి మళ్ళీ రిటర్న్ హక్ చేసుకుని నా పెదవుల మీద అతని పెదవులు నిలిపి మేబీ లాస్ట్ కిస్ ఏమో అన్నాడు. ఏంటి అని ఆశ్చర్యంగా నేను చూస్తే బిఫోర్ మ్యారేజ్ లాస్ట్ కిస్ అని చెప్పి కన్ను కొట్టి, ఇది నీ పెళ్లి కాబట్టి నువ్వు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. నీకేమైనా విషెస్ ఉంటే మమ్మీ వాళ్ళకి చెప్పకపోయినా నాకు చెప్పు అని చెప్పాడు. ఇందులో మాత్రం నా విరాట్ నాకు ఫుల్ సపోర్ట్. నా టేస్ట్ని అసలు డిసప్పాయింట్ చేయడు. ఓకే విరాట్, నీ కాక ఇంకెవరికి చెప్తాను అని చెప్పి అమ్మతో పాటు ఇంటికి బయలుదేరిపోయాను నేను. ఇంకా 1 వారం రోజులే ఉంది పెళ్ళికి. అమ్మ ఇంటికి వచ్చినప్పటి నుండి తెగ కంగారు పడిపోతుంది. ఏదో రేపే పెళ్ళి అన్నట్టు. రఘు అయితే మా ఇంట్లో తన రూమ్లోకి నన్ను తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అడిగాడు, పండు నీకు పెళ్ళి ఇష్టమేనా అని. హా రఘు ఇష్టమే అని చెప్పాను. నా కోసమే మీ అమ్మ కోసమో మీ అమ్మ ఏదో చెప్పిందనో ఒప్పుకోకు, నీకు ఇష్టం ఉన్నప్పుడే చెయ్యనా అని చెప్పాడు. రఘు వద్దు రఘు, నేను కంప్లీట్లీ నేను రెడీ చేసుకున్నాను పెళ్లి కోసం. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకు కన్ఫ్యూజన్లో పెట్టుకో రఘు ప్లీజ్ అని చెప్పి అలాగే నాన్న వల్ల పడుకొని నిద్రపోయాను.
కాలేజ్కి వెళ్దాం అనుకున్నాను. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామని లత నాకంటే ముందు నుంచి లీవ్లు పెట్టింది. దానికి లేనిది నాకెందుకులే, పైగా మా నాన్న మేడంతో కూడా మాట్లాడేశాడు అని లైట్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోయాను. మా అమ్మ నాకు గంటకొకసారి ఫ్రూట్స్ పెడుతూ ఉంది. విరాట్కి కాల్ చేసి తిన్నాడో లేదో అని కనుక్కుందాము అంటే ఆయన ఎక్కడా ఫుల్ బిజీ అయిపోయాడు. నన్ను మాత్రం హోమ్ అరెస్ట్. చిచ్చి కాదులే, అదే ఇంట్లోనే పెట్టారు. బయటికి వెళ్తే టర్న్ అయిపోతా వారం రోజుల్లో నేను కొరియన్ సిరీస్లో లాగా గ్లాస్ స్కిన్ అందంగా దగదగా మెరిసిపోవాలి అని చెప్పి మా రఘు స్కూల్కి లీవ్ పెట్టాడు. రీజన్ చేశాడో తెలియదు కానీ ఇంట్లోనే ఉన్నాడు. మా సునీత చేసే హడావిడి అబ్బా మామూలుగా కాదు. ఇల్లంతా పెయింట్ కొట్టించారు. మా అమ్మ అన్నీ క్లీన్ చేసి బయట పెట్టింది. కానీ బంధువులే ఎవ్వరూ రాలేదు. ఇంకా అది ఒకటే బాధ అయిపోయింది. ఒక్కదాన్ని రోజు పొద్దున్నే లేవడం, మా అమ్మ ఇచ్చే ఫ్రూట్స్ అన్నీ తినడం, జ్యూస్ తాగడం, అలా ఉండటం షాపింగ్ అంటున్నారు. కానీ ఒక్కసారేమో చీరల షాపింగ్కి నన్ను పిలిచింది. మనకెంత టేస్ట్ ఉంటే విమల అత్తే నాకు సెట్ అయ్యేదే సెలెక్ట్ చేస్తారులేమ్మా అని చెప్పి నేను ఇంట్లోనే ఉండిపోయాను. అప్పటికి 5 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ పెళ్లి పనులన్నీ అయిపోయాయి. ఇక గోల్డ్ కొనడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నాకు మా అమ్మ మా నాన్న ఏం తీశారో తెలీదు. అంటే గోల్డ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని నేను ఎప్పుడూ అడగలేదు. కానీ మా అమ్మ వాళ్ళు లేటెస్ట్ మోడల్స్ ఏమైనా వచ్చాయేమో అని చూడ్డానికి వెళ్తూ కూడా నన్ను పిలిచారు. సునీత, నాకు చీరల గురించి తెలియదంటే నువ్వు గోల్డ్ గురించి అడుగుతావేంటి, మీరే వెళ్ళండి అని చెప్పి పంపించేశాను. నిజానికి ఎందుకంత క్లారిటీగా ఉన్నానో కూడా నాకు అర్థం కాలేదు. మిగిలిన 2 రోజుల్లో ఆ ఒక్కరోజు కూడా గడిచిపోయింది. ఈ 6 రోజుల్లో ఒక 6 టైమ్స్ మాట్లాడుంటా విరాట్తో. అది కూడా డెకరేషన్ కోసం, ఇంకా ఏవైనా ఫొటోస్ కోసం మాత్రమే. ఇంకా 1 రోజు మాత్రమే ఉంది నా పెళ్ళికి. పొద్దున్నే మెహందీ ఆమె వచ్చింది, పెట్టింది. ఇంట్లో నేను, రఘు, సునీత, మా పక్కింటి ఆంటీలా ఒక 3-4 తప్ప ఎవ్వరూ రాలేదు. చుట్టాలు సరే అని పొద్దున్నే మెహందీ పెట్టి ఉంచుకొని దాన్ని ఒక 2 గంటలు ఉంచుకొని కడిగిపోతున్న టైంకి ఎక్కడి నుంచి వచ్చారో కానీ వచ్చారు. ఒక 10 మంది వరకు. వాళ్ళ పేర్లు కానీ మొహాలు కానీ నాకు తెలీదు. కానీ ఒక అమ్మమ్మ మాత్రం అదే రోజు ఎంగేజ్మెంట్కి వచ్చింది కదా, పేరేదో ఉంది కానీ నిన్న అమ్మమ్మనే పిలుస్తాలే. ఆవిడ మాత్రం నాతో కలివిడిగా ఉంది. ఏమి పిల్ల, అదేదో జిగిజిగి డ్రెస్సులు వేసుకొని డాన్సులు వేస్తారు కదా, అది లేదని పెళ్ళికి అని అమ్మమ్మ అడగటంతో అవి ఈవినింగ్ ఉంటాయి అమ్మమ్మ అని చెప్పి సైలెంట్ అయిపోయాను నేను. సాయంత్రం నుండి ఏవో నలుగులు పెట్టారు. నా పక్కన ఒక చిన్న పాప తోడు పిల్ల కూతురుగా కూర్చొని ఉంది. లంగావోని కట్టించారు, పసుపు పూశారు, నలుగు పెట్టారు, లోపలికి తీసుకువెళ్ళి రెడీ చేశారు అందంగా. తర్వాత నాతో ఇంట్లో పూజ చేయించి వెడ్డింగ్ హాల్కి తీసుకుని వెళ్ళారు. కార్లో అక్కడికి వెళ్ళాక విరాట్ నేను ఆఫ్టర్ 1 వీక్ ఒకరం చూసుకున్నాము. మా ఆయనగారు షెర్వాణిలో చాలా చికాకుగా కనిపించారు అనుకుంటూ నేను మాత్రం పౌడర్ చెరిగిపోకుండా ఉన్నాను. యూట్యూబ్లో చూసినట్టు నాకేం ఏడుపు రాలేదు. ఎందుకో తెలియదు, ఒక విచారంలో ఉండిపోయాను అంతే. ఆ నైట్కి అన్నీ ఏవో తంతులు అయిపోగా సంగీత్ పెట్టుకుందాం, మా ఆయన ఎలాగో డ్యాన్స్ చేసే టైప్ కాదు కాబట్టి నేనేదో 2 గంతులు వేశాను. తర్వాత సరదాగా సాంగ్స్ పెట్టుంటే పిల్లలు వేశారు. విరాట్ సైడ్ మాత్రం చాలామంది బంధువులు వచ్చారు, గెస్ట్లు అందరూ ఉన్నారు. ఏదో నా చుట్టూ జరుగుతుంది. మళ్ళీ పొద్దున్నే లేపారు, 2కి నలుగులు పెట్టించారు, రెడీ చేశారు, కూర్చున్నాను. ప్రధానం చీర ఇచ్చారు, వెళ్ళి మార్చుకొని వచ్చాను. అప్పటి వరకు నా లోకల్లో నేనుంటే చుట్టూ ఏదో డంబ్ అయిన ఫీలింగ్ ఉండింది. కానీ ఎప్పుడైతే పంతులు గారు బాబు 3 ముళ్ళు అని ఒక మాట భజంత్రీలు మోగుతూ ఉన్నాయో అప్పుడు కళ్ళెత్తి ఒక్కసారి విరాట్ వైపు చూశాను. తాళి తీసుకుని నా కళ్ళల్లోకి చూస్తూ నేనున్నానన్న ధైర్యం ఇచ్చి వంగి నా మెడలో 3 ముళ్ళు వేశాడు విరాట్. నిజానికి ఈ వారం రోజుల నుండి అస్సలు ఏడవని, అసలు ఏడవాలని కూడా తెలియని నేను
విరాట్ 3 ముళ్ళు వేయగానే 2 కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోయాయి. నేను ఏడుస్తూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే విరాట్ నా చెంపల మీద చెయ్యి వేసి తల పైకెత్తి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక వసుధగా ఉన్న నేను ఈ రోజు నుండి వసుధ విరాట్ వర్మలాగా మారిపోయాను. ఆనందం ఆవేదన నాలో పోటీ పడ్డాయి. ఫైనల్లీ నేను ప్రేమించిన కాదు నేను ప్రాణమైన వ్యక్తి నా లైఫ్లోకి వచ్చేసాడు. ఇక జీవితాంతం నాతోనే నా పక్కనే ఉంటాడు. విరాట్ వసుల పెళ్లి అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.